నిన్న రొయ్యల క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, రొయ్యలతో పాటు తెచ్చుకున్న చేపలు అనమాట ఇవి. ఈ చేపలతోటి ఫ్రై చేశాను. ఫ్రై అంటే డీప్ ఫ్రై అయితే ఏం కాదు, జస్ట్ పాన్ ఫ్రై అనమాట. నార్మల్ గా నేనైతే ఇంట్లో చేపల ఫ్రైని ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో చెప్తాను. నాన్ వెజ్ లో చేపల ఫ్రై, చేపల పులుసు ఈ రెండిట్లో మీకు బాగా ఏదంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చేపల్ని నీట్ గా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం చేపల ఫ్రై మసాలా, కొంచెం నిమ్మరసము, ఒక కోడిగుడ్డు కొట్టేసుకొని మసాలా అంతా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలా మొత్తం ఘాట్లు పెట్టుకున్న చేపలకి మొత్తం పట్టించేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1 గంట కుదరపోతే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత పాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకున్న చేపల్ని వేసి 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే చేప ముక్క లోపల బాగా ఉడికి పైన క్రిస్పీగా తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అంతే, చేపల ఫ్రై రెడీ అయిపోయినట్లే. రసంలోకి కూడా చేపల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేసేటప్పుడు లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.